మన ప్లాట్స్ బజార్ లో ఎటువంటి ఫార్మ్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి? రెడ్ శాండల్, ఓకే. పుష్ప మూవీలో చూపించినట్టుగా రెడ్ శాండల్. ఆ ల్యాండ్కి వ్యవసాయ అధికారుల చేత సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాతనే మనం ఆ ల్యాండ్ని ఎక్వైర్ చేసుకోవడం జరుగుతుంది. ఇది లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి? నల్లమల ఫారెస్ట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది. అంటే అక్కడ మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి? ఇప్పుడు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఇంకొకసారి ఒక ఎకరానికి 30 లక్షలే. 30 lakhs. 30 lakhs కి 4 crores. 4 crores. అండ్ ఫైనల్లీ ఇది లీగల్ ప్రోడక్ట్ కంప్లీట్ లీగల్ అండి. అందుకనే మనము సో ఇక్కడ సబ్ రిజిస్టర్లో రిజిస్టర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క చెట్టుకి నెంబర్ వస్తుంది. సో మీ సిగ్నేచర్ లేకుండా చెట్టుని కొట్టేటువంటి అవకాశం ఉండదు. హలో అండి, అందరికీ నమస్కారం. ఒక మంచి ఫామ్ హౌస్ ఉంది, అప్పుడప్పుడు పిల్లలతో ఫ్యామిలీతో చక్కగా ఆ ఫామ్ హౌస్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుందండి. సో మరి ఎలాంటి ఫామ్ హౌస్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం మూలాన మనం ఎంజాయ్ చేయడమే కాకుండా హై ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ని పొందొచ్చు, ఆ విషయాన్ని మనతో పాటు పంచుకోవడానికి ఇప్పుడు ప్లాట్స్ బజార్ సిఎండి శివరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు సార్? గ్రేట్ అండి, థ్యాంక్ యూ. సో సార్, మన ప్లాట్స్ బజార్ లో ఎటువంటి ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయండి? ఫామ్ ల్యాండ్స్ విషయానికి వస్తామా, ఒకటి అందరూ కోరుకునేది ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉండి ఆ ల్యాండ్లో ఫార్మింగ్ చేస్తూ ఇటు పక్కన సాఫ్ట్వేర్ కూడా జాబ్ చేసుకుంటూ మన మహర్షి సినిమాలో చూపించినట్టుగా అందరికీ ఆశ ఉంటుంది అలా చేయాలని. కానీ చాలామందికి కుదరదు. సో విలేజ్కి పోవాలి, చేయాలి, ఇంటర్నెట్ సరిగా ఉండకపోవచ్చు. సో అండ్ ఇక్కడ ఫ్యామిలీ, పిల్లల చదువులు, ఇలా చాలా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళందరి కోసం మేము ఒక సొల్యూషన్ తీసుకొచ్చాం. ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే, ఫామ్ ల్యాండ్ వాళ్ళు 24/7 సీసీ కెమెరా యాక్సెస్ ఉంటుంది. ఫార్మింగ్ ఎలా జరుగుతుంది, ఎలా నడుస్తుంది, ఎవ్రీథింగ్ వాళ్ళు ఇంట్లో కూర్చొని మానిటర్ చేసుకోవచ్చు. 8 లక్షల నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఇందులో ఇన్వెస్ట్మెంట్. చేసిన తర్వాత వాళ్ళ ల్యాండ్ వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు సో దీని ఫార్మింగ్కి వచ్చేటువంటి ఇన్కమ్ కూడా వాళ్ళకి వచ్చే విధంగా మనం అగ్రిమెంట్ కూడా చేస్తాము. సో ఇదంతా కూడా కంప్లీట్ లీగల్గా ఉంటుంది. ఎలాంటి ఇల్లీగల్ ఇష్యూస్ ఉంది ఇందులో. కంప్లీట్ లీగల్ ప్రొడక్ట్ ఉంటుంది. ల్యాండ్ అండ్ రిజిస్టర్డ్ ల్యాండ్ ఉంటుంది. అండ్ వాళ్ళ పేరు మీద వాళ్ళ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అండ్ ఫార్మింగ్ మీద వచ్చేటువంటి ఇన్కమ్లో 50% షేర్ వాళ్ళకి ఉంటుంది అండ్ 50% షేర్ కంపెనీ తీసుకుంటుంది. సో ఇట్లా క్లియర్. అంటే ఇప్పుడు ఈ ఫార్మింగ్ కి మళ్ళీ వాళ్ళు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పని లేదు. ల్యాండ్ కొని మనకి లీజ్ ఇస్తే సరిపోతుంది. 50% షేర్ మనం తీసుకుంటున్నాం కాబట్టి సో మనం వాళ్ళకి 50% వాళ్ళు ఇచ్చిన దాని మీద వాళ్ళకి ఇన్కమ్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే భూ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఫార్మింగ్ లో కల్లా అత్యధిక ఖరీదైనటువంటి చెట్టుని మనం ఎంచుకున్నాం జరిగింది. రెడ్ శాండల్, పుష్ప మూవీలో చూపించినట్టుగా రెడ్ శాండల్. రెడ్ శాండిల్, ఎర్రచందనం అనేది ప్రపంచంలో ఇంకెక్కడ పండదండి. అది కేవలం మన శేషాచలం అడవి ప్రాంతం చుట్టుపక్కల ఏరియాల్లో అండ్ నల్లమల్ల ఫారెస్ట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే ఇది పండుతుంది. ఎందుకంటే ఇక్కడ భూమిలో ఉన్నటువంటి ఆ సారం వేరు. సో ఇక్కడ భూమి దానికి సూటబుల్గా ఉంటుంది. మనం ఎలాంటి ల్యాండ్లో మనము తీసుకొని వస్తామంటే దానికి దగ్గరగా ఉన్నటువంటి ల్యాండ్సే తీసుకుంటాము. అట్ ద సేమ్ టైం ఆ ల్యాండ్కి వ్యవసాయ అధికారుల చేత సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాతనే మనం ఆ ల్యాండ్ని ఎక్వైర్ చేసుకోవడం జరుగుతుంది. మనం ఆ ల్యాండ్ తీసుకుని దానికి స్టోనింగ్ చేయడము. దీంట్లో ఏంటంటే 22 సెంట్ల యూనిట్లు చేస్తాము. అలాగే అరెకరం యూనిట్లు చేస్తాము, ఎకరం యూనిట్లు చేస్తాము. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టలేని వాళ్ళు ఏంటంటే ఒక 30 లక్షల రూపాయలు పెట్టి ఒక ఎకరం తీసుకోవచ్చు, లేదా 15 లక్షల రూపాయలు పెట్టి ఒక అరెకరం తీసుకోవచ్చు, లేదా 22 సెంట్ల యూనిట్ని, అది కూడా స్క్వేర్ షేప్ లో ఉంటుంది. 22 సెంట్ల యూనిట్ ని, దానికి కూడా రోడ్ యాక్సెస్ ఉంటుంది. ప్రతి ఒక్క యూనిట్ కి రోడ్ యాక్సెస్ ఉంటుంది. 25 ఫీట్ రోడ్ ఇస్తాము. 20 ఫీట్ టు 25 ఫీట్ రోడ్ యాక్సెస్ ఉంటుంది. అది కూడా మట్టి రోడ్డే ఉంటుంది. ఎందుకంటే ఫార్మింగ్ ల్యాండ్ కాబట్టి ఇక్కడ మనము కాంక్రీట్ కానీ ఇలాంటి బ్లాక్ టాప్ రోడ్స్ కానీ ఇలాంటివి ఏమేమి, ఓన్లీ కంకర్ రోడ్ మాత్రమే ఉంటుంది. సో 20-25 ఫీట్ రోడ్ యాక్సెస్ ఉంటుంది. అండ్ ప్రతి ప్లాట్ కి అది ఈస్ట్ ఫేసింగ్ కానీ వెస్ట్ ఫేసింగ్ కానీ 100% వాస్తు ఉంటుంది.
ఓకే. డైమెన్షన్ కూడా మీకు బయట ఎక్కడైనా అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నప్పుడు మీకు షేపులు మంచిగా ఉండవు దానికి, లైక్ అది ఇష్టం వచ్చినట్టు మనకు సర్వే నెంబర్లు ఉన్నట్టుగా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే క్లియర్గా మేము డివైడ్ చేసి ఇస్తున్నాం కాబట్టి క్లియర్గా మనకి స్క్వేర్ షేప్లో మనం దాన్ని డివైడ్ చేసి ఇస్తాం. సో దాన్ని మీరు దాంట్లో అట్లీస్ట్ ఒక 8 లక్షల రూపాయలు పెట్టి 22 సెంట్ల యూనిట్ తీసుకోవచ్చు. 22 సెంట్లు అంటే 1064 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. 1064.8 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది 22 సెంట్లు అంటే. సో పర్ స్క్వేర్ యార్డ్ మీకు దాదాపు కేవలం 750 రూపాయలు పడుతుంది ఒక గజానికి. ఒక గజానికి 750 రూపాయలు పడుతుంది. అండ్ ఇవి లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి? లొకేషన్ చెప్పా కదమ్మా, నల్లమల్ల ఫారెస్ట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటిది ప్లాంట్ అలాంటిది, రెడ్ శాండిల్ ఫామ్ ల్యాండ్ అని సెలెక్ట్ చేసుకున్నాము. ఈ రెడ్ శాండిల్ ఫామ్ ల్యాండ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఇదే ఖరీదైనటువంటి చెట్టు. అందులోకి అది ఈ ప్రాంతంలో తప్ప వేరే ప్రాంతంలో పండదు అది. సో ఈ ప్రాంతంలో పండి దానికి ప్రపంచవ్యాప్తంగా దానికి ఇంపోర్ట్స్ అని మనకి దగ్గర ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ లైసెన్స్ కూడా ఉంది. సో ఎక్స్పోర్ట్ చేయాలన్నా వేరొకళ్ళు ఎవరు ఫార్మింగ్ చేసినా కూడా దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలన్నా కూడా మన దగ్గరకు వస్తారు ఎక్స్పోర్ట్ చేయడం అని చెప్పేసి. బట్ ఇక్కడ ఏంటంటే మనం క్లియర్గా మన దగ్గర ల్యాండ్ కొనుక్కున్నటువంటి వ్యక్తులకి బెస్ట్ ప్రైస్ ఇవ్వడం కోసం ఇవన్నీ చేస్తున్నాం. సో మనము దీంతో పాటు ఈ రెడ్ శాండిల్తో పాటు రెడ్ శాండిల్ ఉపయోగపడేటువంటి మెడిసిన్స్లో ఉపయోగపడుతుంది, ఇటు లైక్ టీ పౌడర్ కానివ్వండి, అండ్ చాలా బెనిఫిట్స్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ లో కానివ్వండి, మెడిసిన్స్ లో కానివ్వండి. సో చాలా మెడిసినల్ వాల్యూ ఉన్నటువంటి ప్రొడక్ట్ ఇవి. సో దీన్ని ప్రతి ఒక్క ఏరియాస్లోనే వాడుతుంటారు. సో దానికోసం మనం ఈ ప్రోడక్ట్ని తీసుకోవడం జరిగింది. సో దీంతో మనం నెక్స్ట్ 12 సంవత్సరాల పాటు దీన్ని ఫార్మింగ్ చేస్తాం. ఈ ఫార్మింగ్కి 12 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ చేస్తాం. ఆ అగ్రిమెంట్ని సబ్ రిజిస్ట్రార్లో రిజిస్టర్ చేసి మరీ ఇస్తాం కస్టమర్కి. ఎందుకంటే మనం లీగల్గా ఉండాలి. ఏదన్నా కూడా రెడ్ శాండిల్ ఫార్మింగ్ చేస్తున్నాము మనం, దీనికి మన ఇది ఎట్లా ఉంటుంది, మళ్ళీ రేపు పొద్దున్న వీళ్ళు మనకి పర్ఫెక్ట్గా ఇస్తారా ఎవరా, 50% షేర్ కరెక్ట్గా వస్తుందా, ఎందుకంటే హై కాస్ట్ కదా, హై కాస్ట్ ఉన్న ప్రోడక్ట్ కాబట్టి మనకు సరైన షేర్ మనకు వస్తుందా రాదా అనేటువంటి భయం అవసరం లేదు కస్టమర్కి. ఎవరైనా సరే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే మనం చేసేటువంటి 12 సంవత్సరాల అగ్రిమెంట్ ఏదైతే మనం చేస్తున్నామో సీక్రెట్ వుడ్ ఎలిజిబిలిటీ తీసుకోవడం కోసం 12 సంవత్సరాలు ఎలిజిబిలిటీ ఏదైతే చేస్తాం. ఇయర్ కి ఎలా ఉంటుంది సార్ రిటర్న్స్? అది 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అన్న. 12 ఇయర్స్ ఒకసారి క్రాప్ వస్తుంది. ఫస్ట్ క్రాప్ మాత్రం 12 ఇయర్స్ పడుతుంది. సెకండ్ క్రాప్ నుంచి 8 ఇయర్స్ 9 ఇయర్స్ లోనే వచ్చేస్తుంది. అది సీగ్రేడ్ వుడ్, సీగ్రేడ్ ఎలిజిబిలిటీ కోసం. సీగ్రేడ్ అని మనం ఎందుకు తీసుకుంటున్నామంటే ఇందులో మనకి ఏ గ్రేడ్ ఉంది, బి గ్రేడ్ ఉంది, సి గ్రేడ్ ఉంది. మనకి ఎక్కువ సంవత్సరాలు వెయిట్ చేయమంటే ఎక్కువ మంది వెయిట్ చేసేటువంటి అవకాశం ఉండదు. సో 20 నుంచి 30 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఏది మనం ఏ గ్రేడ్ వుడ్కి ఎలిజిబిలిటీ రావాలంటే. బి గ్రేడ్ వుడ్ ఎలిజిబుల్ రావాలంటే కనీసం 15 నుంచి 25 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం అని చెప్పేసి మనం 12 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ లో సి గ్రేడ్ వుడ్ ఎలిజిబిలిటీ ఇస్తున్నాం. సి గ్రేడ్ వుడ్ ఎలిజిబిలిటీ వస్తే మనకి దీనికి రేట్లు ఎలా ఉంటాయంటే మార్కెట్లో మనకి రీసెంట్గా అయినటువంటి ఆక్షన్స్ ప్రకారం గవర్నమెంటే పెడుతుంది ఆక్షన్స్, ఏపీ గవర్నమెంట్ పెడుతుంది ఆక్షన్స్. సో ఈ ఆక్షన్స్లో ఉన్నటువంటి రేట్ ప్రకారం చూసుకున్నట్టయితే మినిమం ఆక్షన్ వాల్యూ 20 లక్షలు అండి. 18 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది ఆక్షన్. అందులో మినిమం వెళ్ళింది 20 లక్షలు అండ్ మాక్సిమం 48 లక్షల వరకు కూడా ఆక్షన్ వెళ్ళినటువంటి రోజులు ఉన్నాయి. 20 లక్షల నుంచి 48 లక్షల వరకు కూడా ఆక్షన్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఒక మెట్రిక్ టన్కి. దీని వాల్యూ సి గ్రేడ్ వుడ్. సో మనం సి గ్రేడ్ వుడ్ మనం క్యాల్కులేషన్ చేసుకుందాము. అలాగే మనము తక్కువ అమౌంటే మనం క్యాల్కులేట్ చేసుకుందాం. పర్ మెట్రిక్ టన్కి ఒక 20 లక్షల రూపాయలు మాత్రమే. ఎందుకంటే ఆక్షన్లో మినిమం ప్రైస్ అదే కాబట్టి మినిమం 20 లక్షలు మనం పర్ మెట్రిక్ టన్ తీసుకున్నా కూడా ఒక ఎకరానికి మేము 400 చెట్లు ఇస్తామండి. ఒక ఎకరానికి 400 పైన చెట్లు ఇస్తున్నాం. సో ఇంకా 440 దాకా వస్తాయి. ఒక 40 అటు ఇటు తీసేసినా కూడా 400 చెట్లు వేసుకున్నా ఒక ఎకరానికి. సో 12 సంవత్సరాల తర్వాత ఎదిగిన చెట్టు ఎంత హైట్ ఉంటుంది, ఎంత వెయిట్ ఉంటుందో తీసుకుంటే మనకి 8-9 సంవత్సరాల క్రితం వేసినటువంటి చెట్లు మన వెంచర్లు ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చు. అవి కట్ చేస్తేనే దాంట్లో ఉన్నటువంటి రెడ్ వుడ్ దాదాపుగా ఒక 200-300 కేజీలు ఉంటుంది. అలాంటిది మనం 12 సంవత్సరాలు ఎదిగిన తర్వాత ఆ రెడ్ వుడ్కి మనం వేసేటువంటి వాల్యూ తీసుకుందాం. 12 సంవత్సరాలు ఎదిగిన తర్వాత ఆ చెట్టు కేవలం రెడ్ వుడ్ని ఒక 100 కేజీలు తీసుకుందాం. ఎందుకంటే 400 కేజీల దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ మనం అంత తీసుకోవద్దు. కొన్ని చెట్లు ఎదగపోవచ్చు, కొన్ని చెట్లు ఎదుగుతాయి, కొన్ని చెట్లు ఎదగపోవచ్చు, కొన్ని చెట్లు తక్కువ ఎదుగుతాయి. సో అలా యావరేజ్గా తీసుకున్నా కూడా 100 కేజీలు వేసుకుందాం. ఒక చెట్టుకి 100 కేజీలు వేసుకున్నా పర్ మెట్రిక్ టన్కి 20 లక్షల రూపాయలు మినిమం ఆక్షన్ వాల్యూలో మినిమం వాల్యూ తీసుకున్నా ఒక ఎకరానికి 8 కోట్ల రూపాయలు రెవెన్యూ జనరేట్ అవుతుంది 12 సంవత్సరాల్లో. ఒక ఎకరానికి 8 కోట్ల రూపాయలు రెవెన్యూ జనరేట్ 8 crores 12 years of time. 4 కోట్ల రూపాయలు కంపెనీ తీసుకుంటుంది, 4 కోట్ల రూపాయలు కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే అక్కడ మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి? ఇప్పుడు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఇంకొకసారి ఒక ఎకరానికి 30 లక్షలే. 30 lakhs కి 4 crores. సో
మీరు అనొచ్చు ఒక మాట, మరి 30 లక్షలే కదా 4 కోట్ల రూపాయలు ఇన్కమ్ వచ్చినప్పుడు ఎందుకు అందరికి ఇవ్వడం అని చెప్పేసి మీరే ఉంచుకోవచ్చు కదా, మీరే చేసుకోవచ్చు కదా. అదొకటి నాకు యాక్చువల్లీ మీరు చెప్తుంటే ఇంకొక డౌట్ కూడా వచ్చింది. అంటే ఇంత తక్కువ రేట్ కి ఎలా పాసిబుల్ అవుతుంది అన్నది. మనకి ఏదన్నా తక్కువ రేట్ అనగానే డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి, కరెక్టా కాదా, ఉందా లేదా. 100% లీగాలిటీ అన్నది. ఎందుకనంటే తక్కువ రేటుకి ఎందుకు దొరుకుతుంది, తక్కువ రేటుకి ఎలా ఇవ్వగలుగుతున్నాం అంటే, మనం వెళ్ళేది విలేజ్ ఏరియా అండి. అండ్ మన వెంచర్లు హైవే నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో కూడా ఒక వెంచర్ ఇచ్చాం, హైవే నుంచి ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో కూడా ఒక వెంచర్ ఇచ్చాం, కొన్ని వెంచర్లు హైవే నుంచి 4-5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో కూడా ఒక వెంచర్ ఇచ్చాం. బట్ వెంచర్ కూడా ఉన్నటువంటి లొకేషన్స్ కూడా ప్రైమ్ లొకేషన్స్ లోనే ఇస్తున్నాం, దగ్గరగా సిటీకి టౌన్లకి దగ్గరగానే ఇస్తున్నాం మన వెంచర్లు కూడా. బట్ ఎందుకు తక్కువ ఇవ్వగలుగుతున్నాం అంటే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ప్రైస్ అదే, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ప్రైస్ ప్రకారమే అక్కడ మనం ఎక్వైజేషన్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మనము అంతకుముందు చేసినటువంటి ఫార్మింగ్ లో వేరే వేరే ఫార్మింగ్లు చేసి ఉండొచ్చు, ఆ ఫార్మింగ్ల వల్ల వాళ్ళకి ప్రాఫిట్ వచ్చి ఉండకపోవచ్చు. కానీ మనం ఆ ల్యాండ్ మీద సర్టిఫికేషన్ తెచ్చుకుని అది రెడ్ శాండిల్కి సూటబుల్గా ఉంది అని చెప్పేసి వ్యవసాయ అధికారులు సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే మనం ఆ ల్యాండ్ తీసుకుంటున్నాం. ఆ ల్యాండ్ తీసుకుని దాంట్లో మనం రెడ్ శాండిల్ అనేది ఫార్మింగ్ చేస్తున్నాం, ఫార్మింగ్ ల్యాండ్స్ మనకి అవైలబుల్గా తీసుకొస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ నేను ఒక్కనే చేశాను అనుకోండి, నేను ఒక్కనే చేసుకుంటే ఒక 100 ఎకరాలో లేదంటే ఒక 1000 ఎకరాలో చేసుకోగలుగుతాను, ఒక 1000 ఎకరం మ్యాక్సిమం. అదే నాతో పాటు ఒక 1000 మంది ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎకరం తీసుకుంటే 10,000 మంది ఉంటే 10,000 ఎకరాలు చేస్తే నేను 5,000 ఎకరాల ప్రాఫిట్ నాకు వస్తుంది కదా. సో ఇక్కడ నేను ఎక్కడ నా ప్రాఫిట్ ఎదుర్కోవట్లేదు. నేను 100 ఎకరాలు చేస్తే నాకు 100 ఎకరాల ప్రాఫిట్ వస్తుందేమో, ఒక 1000 మంది లేదంటే 10,000 మంది నాతో పాటు ఇన్వెస్టర్స్ వచ్చి చేస్తే 10,000 ఎకరాలకు చేస్తే నేను 100 ఎకరాలు ఫార్మింగ్ చేసి ఇన్కమ్ వచ్చే దగ్గర నేను 5,000 ఎకరాల ఇన్కమ్ తీసుకోగలుగుతాను, ఎందుకంటే 50-50 షేరింగ్లో. సో నేను ఎక్కడ నా ప్రాఫిట్ వదులుకోవట్లేదు, నేను నా ప్రాఫిట్ తెచ్చుకుంటాను. కానీ నాతో పాటు కొంతమంది చాలా మంది కోట్ల రూపాయలు వాళ్ళకే సాధ్యం, వీళ్ళకే సాధ్యం, మనకు సాధ్యం కాదు, మనం బతికిలింతే ఇలాగే ఉంటాం, మనం ఏం సాధిస్తాం అనేటువంటి సిచ్యువేషన్లో ఉంటారు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్రతి ఒక్కళ్ళు కరోడ్పతి అవుతారు గ్యారంటీ. చిన్న యూనిట్ 8 లక్షలు పెట్టుబడి పెట్టి చిన్న యూనిట్ తీసుకున్నా కూడా 100 చెట్లు ఇస్తున్నాం. దాంట్లో 100 చెట్ల మీద కనీసం 1 కోటి రూపాయలు ప్రాఫిట్ వాళ్ళకి ఇస్తాం. 2 కోట్ల రూపాయలు రెవెన్యూ జనరేట్ అవుతుంది. దాంతో 1 కోటి రూపాయలు వాళ్ళది, 1 కోటి రూపాయలు మాది. వాళ్ళ ల్యాండ్ వాళ్ళకే ఉంటుంది. 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ రీఅగ్రిమెంట్ చేసుకోవచ్చు వాళ్ళు, లేదా వాళ్ళ ఫార్మింగ్ వాళ్ళు చేసుకోవచ్చు. మళ్ళీ ల్యాండ్ వాల్యూ కూడా ఆబ్వియస్లీ పెరుగుతుంది. ఎందుకంటే చిన్నప్పుడు ఏ రేట్ ఉంది, ఇప్పుడు ఏ రేట్ ఉందండి, మనం ఉన్న దగ్గర చూసుకోండి, ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా సరే. అదే అంటే నాకు తెలిసి ఇది వన్ అండ్ ఓన్లీ బిజినెస్, ఇది అంటే అప్రిసియేషన్ తప్ప డిప్రిసియేషన్ ఉన్న బిజినెస్ ప్రోడక్ట్ అంటే ల్యాండ్ అది. యా ఫైన్ సార్. అయితే ఇంకా కస్టమర్స్ కి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయండి ఫార్మ్ ల్యాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల? మనం ఇచ్చేటువంటి కస్టమర్కి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే, ఇక్కడ ఫార్మింగ్ చేస్తున్నాం, మనం ఓన్లీ ఫార్మింగ్ కాదు, సేల్స్ పార్ట్ కూడా మాదే బాధ్యత. రేపొద్దున్న ప్రాఫిట్ చూపించే బాధ్యత కూడా మాదే. మరి ఇప్పుడు ఈ 12 సంవత్సరాల పాటు దీన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నామంటే, అది వాళ్ళు 24/7 సీసీ కెమెరాలో చూసుకోవచ్చు. సీసీ కెమెరా యాక్సెస్ ఇస్తాము, వాళ్ళ వెంచర్లో ఎలా డెవలప్మెంట్ నడుస్తుంది, మనకి మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నారు, చెట్టు గ్రో ఎలా అవుతుంది అనేది ఎవ్రీథింగ్ వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటుండొచ్చు ఎవ్రీడే. ఎందుకంటే ఒక 200 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి వెళ్ళి వాళ్ళు అక్కడ చూసుకోవాలంటే కుదరని పని, అక్కడ దాకా వెళ్ళి చూసుకుని రావాలంటే కుదరని పని. సంవత్సరానికి ఒకసారి పిల్లలతో పాటు వెళ్ళి మనం కాటేజెస్ కూడా ఇస్తున్నాం అందరూ. సో ప్రతి వెంచర్లో కూడా కాటేజెస్ ఇస్తున్నాము. సో ముందుగా బుక్ చేసుకోవాలి వాళ్ళందరూ. బుక్ చేసుకుని ఒక 4-5 రోజులు వెకేషన్ గా వాళ్ళు అక్కడికి వచ్చి ఎంజాయ్ చేసి, వాళ్ళకి ఫుడ్ అని అకామిడేషన్ కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. వాళ్ళు హ్యాపీగా ఒక 4-5 డేస్ వచ్చి వాళ్ళందరూ చిన్న 8 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి కూడా ఉంటుందండి, ఎవరికైనా ఉంటుంది. అంటే 1 acre అనే కాకుండా ఇలా యూనిట్ వైస్ తీసుకున్నా వాళ్ళకి ఇచ్చేటువంటి నెంబర్ ఆఫ్ డేస్ మారుతాయి అంతే. వీళ్ళకి 2 days ఇస్తే వాళ్ళకి 4-5 days ఇస్తారు. నెంబర్ ఆఫ్ డేస్ మారుతాయి తప్ప ఎక్కడ కూడా ఫెసిలిటీస్ అన్ని కూడా సేమ్, ఫెసిలిటీస్ అనేది సేమ్ ఉంటుంది. సో ఇక్కడ మనం మెయింటెనెన్స్ కూడా ఎలా చేస్తాము అనేది వాళ్ళు లైవ్ లో చూడొచ్చు. అండ్ మన ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కి కూడా వాళ్ళ ప్లాట్ కి డైమెన్షన్ స్టోన్స్ తో పాటు అండ్ రోడ్ యాక్సెస్ తో పాటు కాంపౌండ్ వాల్ కూడా చేస్తాం. కాంపౌండ్ వాల్ కూడా సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది, సోలార్ అండ్ పవర్ కనెక్ట్ ఉన్నటువంటి ఫెన్సింగ్ ఉంటుంది. అంటే సెక్యూరిటీ రీజన్స్ మనం సోలార్ ఫెన్సింగ్తోనే కాంపౌండ్ వాల్ ఇస్తున్నాము. అట్ ది సేమ్ టైం మనకి ఒక 5 years తర్వాత 5-6 years అండ్ చెట్టు గ్రో అయిన తర్వాత ఆ చెట్టుకి సెక్యూరిటీ అనేది కొంచెం పెంచాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు జర్మన్ షెపర్డ్ డాగ్స్ని ఇంపోర్ట్ చేస్తాం. ఇంపోర్ట్ చేస్తాము ఆ సెక్యూరిటీ కోసం. దాని తర్వాత వన్స్ మనకి ఒక 6-7 years ఏజ్ వచ్చిన తర్వాత చెట్టుకి
గన్ సెక్యూరిటీ వస్తుంది అండ్ 8 సంవత్సరాల ఏజ్ వచ్చిన తర్వాత చెట్టుకి ఇన్సూరెన్స్ కూడా స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క చెట్టు మీద ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. సో ఎక్కడ కూడా ప్రాఫిట్ పోవడానికి అవకాశమే లేనటువంటి సిచ్యువేషన్ మనం క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కరోర్పతి చేసి తీరుతాము అనేటువంటి శపథం చేసుకుని ఉన్నాం ఇందులో. ఖచ్చితంగా ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ప్రతి ఒక్కరు కరోర్పతి అయి తీరుతారు. ఎందుకంటే అలాంటి ప్రోడక్ట్ అది. రెడ్ శాండిల్ అనేది అలాంటి ప్రోడక్ట్ కాబట్టి ఖచ్చితంగా అనేది ప్రతి ఒక్కరు అనేది అంటే ఇప్పుడు మీరు కంపల్సరీ చెప్పగలరా అంటే మీరు ఏదైతే ఇప్పుడు అమౌంట్స్ వాళ్ళకి గ్యారంటీ చేస్తున్నారో అది 8 lakhs కి కావచ్చు, ఏకరుకున్న 30 lakhs కి కావచ్చు, ఈ 12 years స్పాన్ ఆఫ్ టైమ్ లో ఈ అమౌంట్ అన్నది ఖచ్చితంగా ఆ అమౌంట్ ఎక్కడ రూపాయి తగ్గకుండా ఇవ్వగలుగుతారు. అందుకనే మనము తక్కువే క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదండి. మనము ఒక 12 సంవత్సరాలు పెరిగిన చెట్టు 100 kgs వస్తుంది. అదే అంటున్నాను, మినిమం మీరు ఏదైతే క్యాలిక్యులేట్ చేసుకున్నారో అదే ఆప్షన్ వాల్యూలో కూడా మినిమం తీసుకున్నాం. మనం ఆప్షన్ వాల్యూలో మినిమం తీసుకున్నాము, ఇక్కడ చెట్టు వాల్యూలో కూడా మనం మినిమం వాల్యూ తీసుకున్నాం. అంతకంటే తగ్గిపోయేటువంటి అవకాశాలు ఉండవు కదండి. అన్నెసరిగా న్యాచురల్ కెలామిటీస్ వచ్చి మనం మొత్తం పోతే తప్ప దొంగలు వచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే మనం గన్ సెక్యూరిటీ ఉంటుంది అండ్ సోలార్ ఫెన్సింగ్ అండ్ గన్ సెక్యూరిటీ ఉంటుంది అండ్ మనకి ఇన్సూరెన్స్ ఉంటుంది. థెఫ్ట్ ఇన్సూరెన్సే కాబట్టి దొంగతనం వస్తే ఇన్సూరెన్స్ వర్కౌట్ అవుతుంది. అన్నెసరిగా యాక్ట్ ఆఫ్ గాడ్ లాగా యాక్ట్ ఆఫ్ గాడ్ అయితే తప్ప అది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది తప్ప ప్రతిసారి జరిగేటువంటి అవకాశం ఉండదు కదా. యాక్ట్ ఆఫ్ గాడ్ మినహాయిస్తే ఎక్కడ కూడా లాస్ వచ్చేటువంటి అవకాశం ఉండదు. అండ్ ఫైనల్లీ ఇది లీగల్ ప్రోడక్ట్, కంప్లీట్ లీగల్ అండి. అందుకనే మనము వాళ్ళ ల్యాండ్ ఇప్పుడు కొనుక్కుంటే, ఇప్పుడు మీరు కొనుక్కున్నారనుకోండి, మీ ల్యాండ్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయి మీ డాక్యుమెంట్ మీ చేతికి వచ్చేస్తుంది. రేపొద్దున మళ్ళీ మీరు దాన్ని కంపెనీకి 12 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ చేస్తూ సబ్ రిజిస్ట్రార్లో దాన్ని కూడా అగ్రిమెంట్ కూడా రిజిస్టర్ చేస్తాం. అగ్రిమెంట్ కూడా సబ్ రిజిస్ట్రార్లో రిజిస్టర్ చేస్తున్నాం. ఎందుకంటే ఎర్రచందనం మొక్కలు పెంచుతానికి 12 సంవత్సరాల పాటు మేము అగ్రిమెంట్ చేస్తున్నామని ఆ అగ్రిమెంట్ని మీరు సబ్ రిజిస్ట్రార్లో కూడా రిజిస్టర్ చేస్తున్నాం. సో ఇక్కడ సబ్ రిజిస్ట్రార్లో రిజిస్టర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క చెట్టుకి నెంబర్ వస్తుందండి. సో మీ సిగ్నేచర్ లేకుండా చెట్టుని కొట్టేటువంటి అవకాశం ఉండదు. సో ఇప్పుడు మీరు ఆ ల్యాండ్ ఉంది, మీ ల్యాండ్లో ఉన్నటువంటి చెట్లు ఏదైతే నెంబరింగ్ ఉంటుందో మీ సిగ్నేచర్ లేకుండా అది కొట్టడానికి అవకాశం ఉండదు. అంటే లీగల్గా అండ్ 50% షేర్ మీకు వచ్చి తీరుతుంది. ఇక్కడ ఏంటంటే జనరల్గా బయట లెటర్ హెడ్ మీద అగ్రిమెంట్ చేస్తుంటారు, అందులో లీగాలిటీ ఉండదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే రేపొద్దున ఫేక్ ఆప్షన్ ఒకటి పెట్టేసి వాళ్ళు వీళ్ళందరితో అగ్రిమెంట్లు యాక్సెప్ట్ చేంజ్ చేసుకుని వాళ్ళు ఏదైనా చేయొచ్చు, ఏ ప్రైజ్గా అమ్ముకోవచ్చు. బట్ ఇక్కడ అలాంటి జరిగే అవకాశం లేకుండా మనం సబ్ రిజిస్టర్లో రిజిస్టర్ చేస్తున్నాం కదా. సబ్ రిజిస్టర్లో రిజిస్టర్ చేసేటప్పుడు రిజిస్టర్ డాక్యుమెంట్ సిగ్నేచర్ వాళ్ళు ఉన్నప్పుడే జరగాలిగా. సో రిజిస్టర్ డాక్యుమెంట్ సిగ్నేచర్ కాబట్టి ఖచ్చితంగా పర్సన్ ప్రజెన్స్ లోనే జరుగుతుంది. సో ల్యాండ్ ఓనర్ ప్రజెన్స్ లో జరుగుతున్నటువంటి డీల్ కాబట్టి ఖచ్చితంగా అది 100% లీగల్ గా వాళ్ళకి రావాల్సిన వాటా వచ్చి తీరుతుంది. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ అండి.